కదా ఆ చెంపు పైనకి వస్తే అడగండి మీరు పెద్దవాళ్ళని. అట్లాంటి కాడి నుంచి మనం ఎక్కడికి వచ్చాము ఇప్పుడు? చెప్పులు వేసుకొని అటుకొని నడుస్తున్నాం కదా. దానికి కారణం ఎవరా? అంబేద్కర్. దానికి కారణం చదువు. చదువు ఏంటి? చదువు. నువ్వు కానీ బాగా చదువుకున్నావంటే ఎక్కడైనా పోయి సరే, ఎవరి ఇంట్లో అయినా పోయి సరే నువ్వు కూర్చోవచ్చు. అందుకని అంబేద్కర్ అంటాడు, మీరు ఫస్ట్ చదవండి, రెండోది వచ్చి ఆర్థికంగా ఎదగండి. ఎప్పుడైతే చదివి ఆర్థికంగా ఎదిగితే, మనం ఎప్పుడైతే అవతల వాళ్ళ మీద మనం ఆధారపడమో మనకు అప్పుడు భయం ఉండదు. తర్వాత ఇంకోటి కూడా చెప్పాడు ఆయన, డిసిప్లిన్. మనం చాలా క్రమశిక్షణగా ఉండేమనుకో మనం ఎక్కడికి పోవాలే. అటు కాకుండా మనం ఆ పనులు చేసామనుకో అక్కడ పోవాలా, పోయి సార్ కదా. ఈ మూడు మనకు ఉండాలి. అదే అంబేద్కర్ చెప్పింది. అయ్యా అడిగారు ఆయన్ని, చాలా మంది అడిగినారు ఏమని, అయ్యా మనకు ఏం లేదు కదా, మనం పోకపోతే ఎట్టయ్య అంటే ఈ మూడు చెప్పాడు. ఫస్ట్ డిసిప్లిన్గా ఉండండి, తర్వాత చదువుకోండి, తర్వాత డబ్బులు వస్తుంది. ఈ మూడు ఉంటే నువ్వు ఎక్కడ బాగోలేదు. ఈ మూడు ఎప్పుడైతే ఉండవో అప్పుడు ఖచ్చితంగా అడగపోయి విధంగా అనాల్సిందే నేనైనా సరే. ఓకేనా? అంటే నా గురించి కూడా చెప్తున్నా. అంటే ఎప్పుడైతే మనకి డిసిప్లిన్ ఉండదో మనం ఖచ్చితంగా ఒకరి మీద పోయి ఆధారపడాలి. ఏంటి బాగా చదువుకోండి. కాబట్టి మీరందరూ బాగా